సో హే గైస్, వెల్కమ్ టు ద బ్లాగ్. ఈరోజు నా డైలీ లైఫ్ ఎలా ఉంటుందో, నా డైలీ రొటీన్ ఎలా ఉంటుందో, మార్నింగ్ లేవగానే ఈవినింగ్ పడుకునేదాకా నేను ఏం చేస్తా, ఎక్కడ తిరుగుతా, ఏం ఫుడ్ తింటా, దాని గురించి తెలుసుకుందాం. సో మార్నింగ్ లేవగానే నేను బ్రష్ చేసి, యూజువల్లీ మా డే మొత్తం బిజీ ఉంటుంది కాబట్టి నార్మల్ పొద్దుగాలే మమ్మీ అన్నం వండేసి అన్నం టమాటా కర్రీతో అన్నం తిని షాప్కి వచ్చేసిన. షాప్కి ఇవ్వండి మా షాప్. అటు ఇటు కొంచెం క్లీనింగ్ చేసి ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్తున్నా. మళ్ళీ లంచ్ తిని కొంచెం 2-3 అవర్స్ తర్వాత మేబీ 1 o'clock 2 o'clockకి మళ్ళీ ఇక్కడికి వస్తా. అయితే మా వర్కర్కి లంచ్ కూడా తీసుకొస్తా వీలైతే. అట్లా వీనికి పని కూడా ఇవ్వాలి కాబట్టి కొన్ని క్లాత్స్ కూడా తీసుకురావాలి వీని స్టిచ్చింగ్ కోసం. ఆ షాప్ నుంచి వెళ్ళి ఇంటికి పోతా అని చెప్పినా కదా, కాకపోతే ఇంటికి పోలేదు, ఇంకో షాప్కి వచ్చేసిన. మా వర్కర్కి పనిస్తామని చెప్పిన కదా, బ్లౌజులుగా ఇట్లా క్లాత్ పీసెస్ అన్ని తీసుకురావాలి కదా. సో ఇక్కడికి వచ్చేసిన అవన్నీ తీసుకురానికి. ఇక్కడ ఈ షాప్లో మా మాస్టర్ ఈయన. మా మాస్టర్ కొంచెం बहुत क्या करते शर्म आता है. మా మాస్టర్ కొంచెం బాగానే సిగ్గుపడుతున్నాడు. సో ఇప్పుడైతే ఈ క్లాత్స్ అన్ని తీసుకుపోయి మా ఇంకో వర్కర్ కాడికి ఇంకో షాప్కి తీసుకోపోతాం. సో ఇప్పుడే ఇంకో షాప్కి వెళ్ళి మా వర్కర్కి బట్టలు ఇచ్చి మమ్మీకి బాక్స్ తీసుకొని వచ్చినాం. కవర్ పై నుంచే మా చెల్లెలు కనిపిస్తుందా, అక్కడికి వెళ్ళి బుట్ట కిందికి వేసింది. ఈ బాక్స్ తీసుకొని మమ్మీకి ఇస్తా. మమ్మీ లంచ్ టైం అయింది కాబట్టి. మమ్మీకి బాక్స్ ఇవ్వగానే ఇంటికి రాగానే నేను చూసిన బెస్ట్ థింగ్ ఏంటిదంటే, చూడు ఈ బ్యాక్గ్రౌండ్. ఇంతకు ముందు ఇక్కడ బుక్స్ అన్న అటు ఇటు ఉండేవి, అన్నీ చిన్న చిన్న సామాన్లు ఉండే, మొత్తం ఈ ఏరియా మొత్తం చిందర్ బందర్ ఉండేది. ఇప్పుడు మా చెల్లెలు మొత్తం చదిరి పెట్టింది. వీడియో తీస్తుంటే ఇల్లు మొత్తం గలీజ్గా అనిపిస్తుందని, కొంచెం అంటే ఇల్లు మొత్తం కొంచెం ఆగమాగంగా అనిపిస్తుందని ఈ సెక్షన్ చదిరేసింది. అండ్ ఈ సెక్షన్ కూడా కొంచెం ఆగమాగం ఉంది. ఈ సెక్షన్ ఎక్కువ నేనే యూజ్ చేస్తా. ఇంతకు ముందుగా కాల్ వచ్చింది. నా బండి ఫస్ట్ సర్వీసింగ్ టైం అయింది కాబట్టి పొద్దుల సర్వీసింగ్కి ఇచ్చిన. ఇప్పుడు 4 o'clockకి కాల్ చేసిళ్ళు, రండి సార్ వచ్చి బండి కలెక్ట్ చేసుకోండి అన్నారు. దగ్గరనే కాబట్టి ఇక బై వాక్ నడుచుకుంటూ వెళ్తున్నా. సో ఇది మెయిన్ ఆఫీస్. దీని నుంచి లోపల పేమెంట్ గిట్లా వేసేసి ఆ సెకండ్ బైక్ మనది. ఫస్ట్ సర్వీసింగ్ ఇచ్చిన, వాషింగ్ చేసిళ్ళు, కొంచెం ఇంకా ప్రొసీజర్స్ ఉంటాయి. దాని తర్వాత ఇక బండి తీసుకోవడమే. బండి కలెక్ట్ చేసుకోగానే షాప్కి వచ్చి షాప్లో ఉండి ఇక నైట్ 10:30కి షాప్ క్లోజ్ చేసాం. రేపటి వీడియోలో ఇంకేమైనా టాపిక్ కవర్ చేద్దాం. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.